ఇలా చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ మన కేంద్రం నుంచి కూడా ఒక పదవి కూడా, తెలంగాణ నుంచి ఒక పదవి కూడా మన పార్టీ తరఫున కూడా రాలేదు. ఎట్లా చూసుకోవచ్చు అండి దీన్ని? ఇంతకన్నా మంచి పదవులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 7 రాష్ట్రాలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మా నాయకులకు ఉన్న సీనియారిటీ దృష్ట్యా, మా నాయకులకు ఉన్న అనుభవం దృష్ట్యా ఆ 7 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పెడుతున్నారని తెలిసింది. కాబట్టి అక్కడ మాకు విజయం ముఖ్యం. కాబట్టి గుజరాత్, యూపీ లాంటి చోట రిపీట్ అవ్వాలి కాబట్టి గవర్నమెంట్ దాని మీద వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటుంది కేంద్రం. అంటే ఇక్కడ తెలంగాణలో ఒక్క నాయకుడు కూడా ఇవ్వకపోవడానికి గల కారణం ఏందనుకో? అదే చెప్తున్నాను కదా. దానికి అట్లాగా అంటే అక్కడ గుజరాత్లో రావాలంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి పదవులు ఇవ్వకపోవడం. నేను పదవులు ఇవ్వడం కాదు, ఈ పదవులు ఇస్తే 2 పార్టీల వల్ల 2 బాధ్యతల వల్ల సమయం దొరకదు. దీనికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. దాంతోపాటు కేంద్ర మంత్రివర్గం కూడా త్వరలోనే విస్తరణ అవుతుంది. ఏదో కొద్దిగా అవకాశాలు ఉన్నాయంటే ఒకరికి ఇద్దరు కాబట్టి దానివల్ల కొద్దిగా ఓడులో పెట్టారు. అదే డీకే అరుణ గారికి రావాల్సింది పురంధేశ్వరికి కూడా ఇచ్చారని చెప్పి కూడా అంటున్నారు. అది విషయం కాదు. ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకళ్ళిద్దరిని ఓల్డ్లో పెట్టారు అని పార్టీ పదవులు ఇవ్వకుండా మిగతా వాళ్ళకేమో మిగతా రాష్ట్రాలలో ఉపయోగించుకుంటారు తప్ప కేంద్ర పార్టీ ఇటువంటి ఏం లేదు. తెలంగాణ మీద ఇంపార్టెన్స్. ధరణి చూసుకున్నారు 22A అనేది కూడా తీసుకొచ్చారు. దాని గురించి ఏం చెప్తారు? అది మొత్తానికి ఇదొక అబద్ధాల కోరు అనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అబద్ధ వాగ్దానాలతోని పక్కన పెట్టి అమలు కాని వాగ్దానాలు చేసి రోజుకొక అబద్ధం ఆడుకుంటా ఈ బంగారు గని లాంటి తెలంగాణ అమరులలో ఉన్న ఒక స్వప్నమైన బంగారు తెలంగాణని అడ్డంగా దోసుకుంటున్నారు. హైదరాబాద్లో వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు. దాన్నే మేము అడుగుతున్నాము. ఏదైతే పేదలకు ఇచ్చి 50 సంవత్సరాల నుంచి ఆ భూములు కావచ్చు, చిన్న చిన్న ఇల్లు కావచ్చు, వాళ్ళని మళ్ళీ ఇవన్నీ తీసుకోవటము, యాక్షన్ పెట్టుకోవటము, మీ అవినీతి చేయడం కరెక్ట్ కాదు. దాన్ని రైతుల పక్షాన, పేదల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళ భూమిని కబ్జా చేస్తున్నారని చెప్పి బయట వాళ్ళు అంటున్నారు పరిస్థితి. అది ఏదన్నా పేదలకు, సామాన్యులకు అన్యాయం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ అండగుంటుంది. ప్రభుత్వం మెడలు వంచుతుంది. ఎవరైనా అవినీతి అధికారులు ఉంటే వాళ్ళని ఇంతకుముందు గతంలో కదా న్యాయస్థానం ద్వారా ఎట్లా జైలుకు పంపించామో అవినీతి అధికారులు కూడా అందరినీ జైలుకు పంపిస్తాం. అంటే పార్లమెంట్లో చూసుకున్నట్లయితే వందే మాతరం సంబంధించి ఎవరన్నా ఒకవేళ దాన్ని ఇబ్బంది వ్యతిరేకించినట్లయితే దానికి శిక్ష పడుతుందని చెప్పారు. అదే ఆగస్ట్ 15 రోజు కూడా సోనియా గాంధీ గారు దీన్ని ఆపే విధంగా కూడా చేసి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనిపై ఎందుకు బీజేపీ పార్టీ కేంద్రం ఎందుకు చర్య తీసుకోలేకపోతుంది? అంటే ఇప్పుడు ఒకటండి, ఆ స్థాయి ఈ దేశ సుమారు 3 తరాలుగా ఈ దేశ సర్వోపాధికారము, దేశ స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుటుంబం మీద ఉందంటే ఆ కుటుంబం. నా కుటుంబంకి దేశం మీద ప్రేమ లేదు. దానికి మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఈ దేశాన్ని ప్రేమించరు. అది దానికి ఆ రోజు జరిగిన సంఘటన భారతీయులు గమనించాలి. భవిష్యత్తులో మన దేశస్తులు ఎవరు, మన దేశస్తుల సంతానం ఎవరు, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు, ఆ దేశాన్ని ప్రేమించే వాళ్ళని మీకు గెలిపించుకోవడం నేర్చుకోండి.